మోహన్ మాస్టర్ మైండ్ ఎడ్యుటెక్ ఛానల్కి స్వాగతం. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మీకు కంప్లీట్గా ACCA కోర్సు గురించి, దాని యొక్క భవిష్యత్తు గురించి, అది చదువుకుంటే వచ్చే ఆపర్చునిటీస్, అవకాశాల గురించి ఇక్కడ మనం క్లియర్గా మనం చర్చించుకుందాం. ACCA అంటే ఏమిటి? ఈ ACCA ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అనేది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చాలా పెద్ద చార్టెడ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్ కోర్స్. ఇది UK బేస్డ్ కోర్సు. ఇది UK బేస్డ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ సంస్థ. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు ఫైనాన్సు, అకౌంటింగు, ఆడిటు, ట్యాక్సేషను, కన్సల్టింగ్ వంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళ యొక్క స్కిల్స్ని నేర్చుకోగలుగుతారు. ఈ ACCA కోర్సు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది అంతర్జాతీయ గుర్తింపు. అంటే ఈ కోర్సు కనుక చేసినట్లయితే ప్రపంచంలో మీకు అన్ని దేశాలలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది. సుమారుగా 180 దేశాలు పైన మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రత్యేక నైపుణ్యం అంటే స్పెషల్ స్కిల్స్, ఫైనాన్స్లో, అకౌంటింగ్లో, బిజినెస్ మేనేజ్మెంట్లో ప్రత్యేకమైన స్కిల్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ ఎగ్జామ్ స్ట్రక్చర్ అంటే విద్యార్థులు తాము సిద్ధంగా ఉన్నప్పుడు పరీక్షలు రాయొచ్చు. అంటే మీరు ఎప్పుడు రాయాలనుకుంటే అప్పుడు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి లక్షణం ఏంటంటే హై పే స్కేల్. అంటే ఈ ACCA కోర్సు చేసిన వాళ్ళకి చాలా పెద్ద మొత్తాల్లో జీతాలు ఉంటాయి. ఓకే, అలాగే ఈ ACCA కనుక కంప్లీట్ చేస్తే టాప్ 4 కంపెనీస్ అవేంటంటే డెలైట్, PwC, KPMG, EY వంటి ప్రముఖ కంపెనీల్లో మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే ఈ ACCA అర్హత ఏంటి అంటే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? ఈ కోర్సు తాలూకా వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10+2. 10+2 అంటే తెలుసు కదా మీకు, 10th క్లాసు ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఈ కోర్సుకి అర్హులు మాట. ఓకే, అయితే రెండవది ఏంటంటే కోర్సు యొక్క వ్యవధి. అంటే దీని తాలూకు డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2 నుంచి 3 సంవత్సరాల్లో మీరు కోర్సును కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇది మీ యొక్క హార్డ్ వర్క్ మీద, మీ యొక్క టాలెంట్ మీద ఇది బేస్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 3 సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఇక్కడ ఉంది. ఒకవేళ మీరు కాన్సన్ట్రేషన్ కనుక చేసి పట్టుదలతో చేయకపోతే ఇది దీని తాలూకా డ్యూరేషన్ పెరిగే అవకాశం ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది. లేదా సిన్సియర్గా, ఆనెస్ట్గా ఇదే నాకు డ్రీము అని పట్టుదలతో చక్కగా తెలివితేటలతో చదువుకుంటే 3 సంవత్సరాల్లో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ ఎగ్జామ్లో అంటే ఈ ACCAలో మొత్తం 13 పేపర్లు ఉంటాయి. ఎన్ని పేపర్లు? 13 పేపర్లు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ లెవెల్ అంటారు ఫస్ట్ది, దాంట్లో 3 పేపర్లు ఉంటాయి. రెండోది స్కిల్ లెవెల్ అంటారు, దీంట్లో 3 పేపర్స్ ఉంటాయి. మూడోది స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ లెవెల్, దీంట్లో 4 పేపర్స్ ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఈ ACCA పూర్తి అయ్యే అనంతరం అవకాశాలు అంటే ACCA కంప్లీట్ చేసిన తర్వాత మీకుండే ఆపర్చునిటీస్ ఏంటి అంటే మీరు ఎలాగా సెటిల్ అవ్వచ్చు అనుకుంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, రెండోది చార్టెడ్ అకౌంటెంట్, మూడోది ఆడిటర్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్, 4 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజర్, 5వది రిస్క్ మేనేజర్, 6వది మల్టీనేషనల్ కంపెనీలో CFO అంటే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులు మాట. ఇవి చాలా పెద్ద పదవులు ఇవి. సో ఆ పదవులు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ACCA చదువుకుంటే ఏ దేశాల్లో ఉద్యోగాలు చేయొచ్చు అనేది మీకు డౌట్ ఉంది కదా, దాని గురించి కూడా చెప్తాను. UKలో, USలో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, ఇండియా, మలేషియా వంటి దేశాల్లో ఈ ACCA క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్కి
విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అర్థమైంది కదా. ఈ ఏసీసీ కంప్లీట్ చేస్తే సార్ జీతం ఎంత వస్తుంది మనకి అని అంటే దాని గురించి కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అది ఇండియాలో అయితే 6 లక్షల నుండి 30 లక్షలు, అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంకా జీతం అనేది పెరుగుతూ ఉంటుంది. అదే విదేశాల్లో అయితే $50,000 నుంచి $150,000 వరకు జీతం అనేది ఉంటుంది. ఓకే. అయితే ఈ ఏసీసీఏ ఒక ప్రఖ్యాత ఇంటర్నేషనల్ అకౌంటింగ్ కోర్సు. ఈ కోర్సును పూర్తి చేసిన వారు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందిన ప్రొఫెషనల్ అకౌంటెంట్స్గా మీరు స్థిరపడడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి ఈ ఏసీసీఏ ఉత్తమమైన ఎంపిక. ఏసీసీఏ పూర్తయ్యే అనంతరం మంచి ఉద్యోగ అవకాశాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ ఒకసారి డిసైడ్ చేసుకోండి. పేపర్స్ గురించి ఇంకా డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎన్ని పేపర్లు ఉంటాయో చెప్పాను కదా, 13 పేపర్లు ఉంటాయి. దీంట్లో కావాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను క్లాసులో కూడా, అది సైన్స్లో కానివ్వండి లేదా కామర్స్లో కానివ్వండి, ప్రొఫెషనల్ కోర్సు చేయాలి అంటే మీకు ఫస్ట్ మీకు గోల్ ఉండాలి, అది చేయాలనే కోరిక ఉండాలి, అది సాధించాలనే లక్ష్యం ఉండాలి. ఆ 3 ఉండాలి. దాంతోపాటు మీరు హార్డ్ వర్క్ చేయగల నేచర్ ఉండాలి. అలాగే తెలివితేటలు కూడా ఉంటే వీటన్నిటితో పాటు ఇంకా ఈజీగా అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీ శక్తి సామర్థ్యాలని అంచనా వేసుకోండి. మీరు చేయగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఏసీసీఏ నిర్భంతరంగా చేయొచ్చు. వారు చెప్పినట్లుగా 2 నుంచి 3 సంవత్సరాల్లో ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా 3 సంవత్సరాలలో మనం ఆ కోర్సును కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా మీరు భవిష్యత్తులో ఉజ్వలమైన భవిష్యత్తుతో మీరు సెటిల్ కావచ్చు. కాబట్టి ఈ కోర్సు గురించి ఇంకా వివరాలు కావాలంటే మీరు కాలేజీకి వెళ్తారు కాబట్టి దీని మీద ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీ లెక్చర్స్ ఇస్తారు, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. నేనైతే కంప్లీట్ పిక్చర్ అయితే ఇచ్చాను. ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే తర్వాత మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు అడిగిన ఏసీసీఏ కోర్సు తాలూకా వివరాల గురించి మీకు పూర్తిగా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ 13 పేపర్లలో అసలు ఏ సబ్జెక్ట్ ఉంటాయి, ఎలా రాయాలి, దాని డ్యూరేషన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇటువంటి వాల్యుబుల్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా దీంట్లో చాలా విలువైన సమాచారం ఇస్తాను. దీంట్లో నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఇంకొన్ని వివరాలు ఇస్తాను. దాని తర్వాత మీకు సిఎంఎస్ గురించి కూడా వీడియో తయారు చేస్తున్నాను. దాని వివరాలు కూడా మీకు పూర్తిగా అందిస్తాను. దాని తర్వాత క్లాట్ ఎగ్జామ్ గురించి కూడా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. కాబట్టి దీంట్లో ఏది మిస్ కాకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేస్తా, మంచి వాల్యుబుల్ విషయాలు మీకు అందిస్తా. మీ మోహన్ రావు సార్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఆల్.